క్యాన్సర్ ఆ మాట వింటేనే చాలా మందికి భయం. కానీ అసలు నిజం ఏంటంటే క్యాన్సర్ తో చనిపోవడం లేదు, దాన్ని ఆలస్యంగా గుర్తించడం వల్లే చనిపోతున్నారు. క్యాన్సర్ ను స్టేజ్ 1 లో గుర్తిస్తే 90% మంది బతుకుతారు, అదే స్టేజ్ 4 లో గుర్తిస్తే 90% మంది చనిపోతారు. ఇదే మన తెలుగు రాష్ట్రాలకు మిగతా ప్రపంచానికి మధ్య ఉన్న తేడా. మన దేశంలోనే కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2 లోనే కనిపెట్టగలుగుతున్నారు. కానీ మన దగ్గర మాత్రం హాస్పిటల్ కు వచ్చే చాలా కేసులు నేరుగా స్టేజ్ 3, స్టేజ్ 4 లోనే బయటపడుతున్నాయి. ఎందుకు? మన దగ్గర టెక్నాలజీ లేదా? అమెరికాలో ఉన్న డాక్టర్లు హైదరాబాద్ లో లేరా? అన్నీ ఉన్నాయి, కానీ మనం వాస్తవానికి చాలా దూరంగా బతుకుతున్నాం. ఈ రోజు మనం క్యాన్సర్ ను ఎందుకు తొందరగా గుర్తించలేకపోతున్నామో ఆ నిజాలను చూద్దాం. అన్నిటికన్నా మన పెద్ద శత్రువు మన భయం. ఒకవేళ టెస్ట్ చేయించుకుంటే రోగం ఎక్కడ బయటపడుతుందనే భయం, క్యాన్సర్ అని తెలిస్తే నలుగురు ఏమంటారో అనే భయం, హాస్పిటల్ చుట్టూ తిరగడానికి డబ్బులు ఎక్కడనే భయం. ముఖ్యంగా మన ఆడవాళ్ళలో చెస్ట్ లో చిన్న గడ్డ తగిలిన అనుమానం వచ్చినా వాళ్ళ హస్బెండ్ కి చెప్పరు, వాళ్ళ అత్తగారికి చెప్పడానికి చాలా భయపడతారు. దాన్ని దాచిపెడతారు. అదే తగ్గిపోతుందని 6 నెలలు, సంవత్సరం పాటు నిర్లక్ష్యం చేస్తారు. ఆ గడ్డ నొప్పి పెట్టే సమయానికి అది స్టేజ్ 3 చేరుకుంటుంది. రెండవ కారణం మన నిర్లక్ష్యం. మనకు ఆరోగ్యం అనేది చివరి ప్రాధాన్యత. గొంతులో కొంచెం బొంగురు పైన మందుల షాపుల్లో 4 టాబ్లెట్లు వేసుకుంటాం. కడుపులో మంటగా ఉన్న గ్యాస్ టాబ్లెట్ వేసుకుని సర్దుకుపోతాం. కానీ అదే గొంతు నొప్పి, అదే కడుపు మంట లంగ్ క్యాన్సర్ కి, స్టమక్ క్యాన్సర్ కి మొదటి లక్షణాలని మనం ఇప్పటికీ ఆలోచించాం. విదేశాల్లో 40 ఇయర్స్ దాటిన ప్రతి మహిళకి చెస్ట్ క్యాన్సర్ కోసం మామోగ్రామ్ చేయించుకోవడం తప్పనిసరి. 50 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కొలనోస్కోపీ చేయించుకుంటారు. అది అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ లో భాగం. మరి మన దగ్గర ఆ అవగాహన ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉన్న పెద్ద హాస్పిటల్ మన పల్లెటూరులో, జిల్లా కేంద్రాల్లో ఉన్నాయా? ఒక మామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బు, ఆ సమయం సామాన్యుడి దగ్గర ఎక్కడుంది? ఇయర్ కి ఒక్కసారైనా మన విలేజెస్ లో, మన బస్తీల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు పెడుతున్నారా? పెట్టకపోతే ఆ జవాబుదారితనం ఎవరిది? మనం మన భయంతో, మన నిర్లక్ష్యంతో, మన వ్యవస్థలోని లోపాలతో దానికి దారి ఇస్తున్నాం. అది స్టేజ్ 4 కి చేరాక అప్పుడు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. మనం అడగాల్సింది క్యాన్సర్ కి మందు కాదు, స్టేజ్ 1 లోనే దాన్ని గుర్తించే వ్యవస్థ ఎక్కడుందని.